హై వ్యూవర్స్. షర్మిల మరి కాసేపట్లో మేబీ ఈ వీడియో వచ్చేటప్పటికి ఆల్రెడీ ఆమె పీసీసీ అధ్యక్షుల బాధ్యత కూడా స్వీకరించవచ్చు ఉండొచ్చు. ఏది విజయవాడలో ఆమె ర్యాలీగా వస్తున్న మూమెంట్లో ఆమె కారుల్ని కాన్వాయ్ని అడ్డుకున్నారు టీపీకి పోలీసులు. దాంతో ఈ ప్రభుత్వానికి భయం మొదలైంది, ఈ ప్రభుత్వం భయపడుతుంది. లేదంటే పర్మిషన్ ఉన్నటువంటి నా కాన్వాయ్ని అడ్డుకోవటం ఏంటి, వస్తున్న మా కార్యకర్తలను అడ్డుకోవటం ఏంటి, ఇది కరెక్ట్ కాదు. మీరు ఎంత భయపడ్డా పర్మిషన్ ఉన్న నాకు ఇలా ఆపడం కరెక్ట్ కాదు ఆయన చెప్పాను. అంటే ఆమె బాధ్యతలు ఇంకా స్వీకరించడం లేదు, ఈలోపు జగన్ భయపడతాం మొదలెట్టాడు. దట్ మీన్స్ భయం మొదలైంది. ఇక ఇదే మూమెంట్లో అంగన్వాడీ కార్యకర్త గురించి నేను చెప్పాను. 40 రోజులకు పైగా వాళ్ళు పాపం స్ట్రైక్ చేస్తూ ఉన్నారు న్యాయపరమైన డిమాండ్ల కోసం. చివరికి వీళ్ళు ఎస్మా ప్రయోగించి ఎందరూ వెళ్ళారండి. రేపు వీళ్ళని తీసేసి 1,07,000 మంది ఉన్నారు అంగన్వాడీ కార్యకర్తలు. వీళ్ళని తీసి కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారట. నిజంగా ఈ వీడియో ఇచ్చిన మెయిన్ పర్పస్ ఇదే. ఏపీలో ఉన్నటువంటి మహిళలైనా పురుషులు ఎవరైనా కానీ అన్యాయంగా వేరే వారిని ఉద్యోగాల నుంచి తొలగించినప్పుడు ఆ ఉద్యోగంలోకి మీరు కనుక రావాలని అనుకున్నట్టయితే మీరు ఈ ప్రభుత్వానికి సహకరించడమే కాదు, వారికి మోసం చేసినట్టు సమాజాన్ని మోసం చేస్తున్నాడు. దయచేసి రేపు ఒకవేళ ఉన్నటువంటి అంగన్వాడీలు మేము తొలగించాము, కొత్త వాళ్ళని మేము రిక్రూట్ చేసుకుంటాం రండి అని అంటే ఎవ్వరూ జాయిన్ అవ్వద్దు. వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించండి అని చెప్పేసి చెప్పండి. ఆల్రెడీ లోకేష్ అన్నాడు, అమ్మ ఇంకొక 2 నెలలు అమ్మ ప్రభుత్వం పడిపోయింది, మాది వస్తుంది, మాది వచ్చి రాగానే మీ న్యాయపరమైన డిమాండ్లు మేము పరిష్కరిస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో నేను కూడా హార్ట్ఫుల్గా ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఈ అంగన్వాడీ కార్యకర్తలు అడుగుతున్న ఏవైతే ఉన్నాయో పరిశ్రమ చెబుతున్న న్యాయపరమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఈ ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం అడుగుతూ ఉన్నారా, లేదంటే వాళ్ళు సొంతంగా అడుగుతున్నారా? ఇది ఒక్కటి చెప్పండి చాలు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఉంటారు కదా, అంగన్వాడీ కార్యకర్తలు ఉంటారు కదా, వైసీపీ కార్యకర్తలు ఉంటారు కదా, మీరే చెప్పండి. గవర్నమెంట్ ఇచ్చిన హామీ ప్రకారం ఫుల్ఫిల్ చేయమని అడుగుతున్నారా వాళ్ళు, లేదంటే గొంతమ్మ కోరికలు కోరుతున్నారా? అరే వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించేయటం ఏంటి, అంటే వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించాలని చెప్పేసి అనుకోవటం ఏంటి? నేను డెడ్ లైన్ పెట్టాను, డెడ్ లైన్ అయిపోయింది, సోమవారం తొలగిస్తాము, కొత్తలు రిక్రూట్ చేసుకుంటా అనటం ఏంటి? అంటే మీరు ఆడిందాట పాడింది పాట, మీరు ఏ చెప్తే చిన్నగా ఏపీలో ఉన్న జనాలు రెడీగా ఉన్నారని అనుకుంటున్నారా? అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను కూడా తెలుసుకుంటా.